శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 849 నామము ఉద్దామ వైభవ. 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఉద్దామ వైభవాయ నమః అని చెప్పాలి. ఉద్దామ మహాప్రతిభావంతమైన, వైభవము గలది, ఉదార కీర్తి కలది కాబట్టే అమ్మవారు ఉద్దామ వైభవ కూడా అవుతుంది అనే విషయం తేలిగ్గానే అర్థమవుతుంది. కానీ ఈ నామంలోని గూఢంగా మరికొన్ని కుండలిని యోగపరమైన విషయాలు ఉన్నాయి. ఉత్ అంటే పైకి, దామ అంటే త్రాడు, రూప్ అనే అర్థాన్ని బట్టి ఉద్దమ అంటే పైకి పేనబడిన త్రాడు అనే అర్థం వచ్చి ఉద్దమ వైభవ అంటే ఇటువంటి పైకి పేనబడిన త్రాడు వలన తెలుసుకొనబడు వైభవము అనే ఇంకో క్రొత్త అర్థం వస్తుంది. మన అందరిలో ఒక విశిష్టమైన త్రాడు ఉంది. దానినే సూత్రం అంటారు. ఈ సూత్రాన్ని నేను అనే ప్రజ్ఞ అని, అందరిలో ఉండే ఈ నేనుల సూత్రమే బ్రహ్మసూత్రం అని అంటారు. ఈ నేను సూత్రము ఘనీభవిస్తే శక్తి అవుతుంది. ఆ శక్తి ఇంకా ఘనీభవిస్తే పదార్థం అవుతుంది. ఈ 3 స్థితులలోని సూత్రాన్ని వరుసగా సువర్లోక, భువర్లోక, భూలోకాలతో పోలుస్తారు. వీటినే ఆంగ్లంలో ప్లాన్ ఆఫ్ ఫోర్స్, ప్లాన్ ఆఫ్ మ్యాటర్ అని అంటారు. మనము ఊర్ధ్వజీవులము, వర్టికల్ బీయింగ్స్ కాబట్టి మనలో వెన్నుముక్క నిట్ట నిలువుగా పైకి ఊర్ధ్వముఖంగా ఉంటుంది. ఈ వెన్నెముక్కలో 3 పేటలతో పేనబాడు త్రాడు ఉంటుంది. ఈ 3 పేటలే ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. ఇవి వరుసగా చంద్ర, సూర్య అనలాత్మకములు. ఈ 3 కూడా వెన్నెముక్క వెంబడి 3 చోట్ల ముడిపడి ఉంటాయి. ఆ 3 ముళ్ళే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఈ 3లను యోగ సాధన నైపుణ్యంతో విడతీయాలి. శిష్యుడు తన సాధనలో ఇంద్రియాలోలుడు కాకుండా భూమ్రాద్యంలో తన ఇష్టగురువును కానీ, ఇష్టదైవాన్ని కానీ లేదా ఒక దివ్యశక్తిని కానీ దర్శిస్తూ ధ్యానిస్తే అంతవరకు తనను నడిపించే గురువు అనుగ్రహాన్ని పొందుతాడు. ప్రజ్ఞ వికసిస్తుంది. తన కుండలిని శక్తి మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వైపుకు ఊర్ధ్వ మార్గంలో ప్రసరిస్తుంది. ఈ స్థితిలో శిష్యుడిలో రావాల్సిన అనుకూలమైన మార్పులన్నీ వస్తాయి, ప్రతికూలమైనవన్నీ పోతాయి. క్రమః సత్కర్మ సాధన ప్రారంభమవుతుంది. వెన్నెముకలోని ముప్పెట్టల నాడులు 3 చోట్ల ఉండే 3 ముడులు విడిపోయి తిన్నగా పైకి నిలబడిన త్రాడులా తయారవుతాయి. ఈ స్థితిలో సాధక శిష్యుడు పొందే అనుభూతే ఉద్దమ వైభవ అనుభూతి. మనలో ఈ అనుభూతిని తెలిపే అమ్మవారి పేరు ఉద్దమ వైభవ. మహాప్రతిభావంతమైన వైభవం కలది. 2 సాధనలో పొందు ఉద్దమ వైభవ అనుభూతి యొక్క స్వరూపం అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. ఉద్దమ వైభవ అద్దులేని వైభవం గలది. అద్దులేని వైభవము గల ధామము అనగా కట్టునంటి త్రాడు. త్రాడుని బట్టి కుట్టబడిన వస్తువు యొక్క లావు సన్నము తెలియచుండును. త్రాడు బాధ్యమైన వస్తు పరిమాణమును బోధించును. అందుచే అది పరిచ్ఛేత్రి కొలుచుచున్నది అగును. దానిని అతిక్రమించినది ఉద్దమమగును. హద్దు లేనిదని అర్థము. అట్టి వైభవం గలది. దేవీ వైభవమునకు హద్దు లేదు. 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 850 నామము వర్ణరూపిణి. ప్రతిపదార్థం వర్ణరూపిణి అక్షర స్వరూపురాలు. అక్షరములే స్వరూపంగా గలది. మంత్రశాస్త్ర ప్రకారము అక్షరములు 64. ఈ వర్ణములే స్వరూపంగా గలది. పాణిని శిక్షలో శంభుమతమందు 64 లేక 63 వర్ణములు సంస్కృతమందును ప్రకృతమందును గలవని చెప్పబడినది. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.